పార్టీ పింఛన 18,000 ఆయన ఓటు అయిన వాళ్ళకి పురుగులు పడాలి. జగన్మోహన్ రెడ్డికి ఆయన 9 ఓటు అయిన వాళ్ళకి పురుగులు పడాలి. నీకేమొచ్చింది పథకాలు? నాకు 2 సంవత్సరాలు 18,000 వచ్చినాయి. మా ఆయన పింఛన్ వస్తుంది కొడుక 45 సంవత్సరాల నుంచే కాలు ఇప్పుడు మనసులోనే ఉండడం 3 సార్లు ఇక్కడ తీసుకొద్దాం అనుకున్నాం కానీ తీసుకురావడం. ఇప్పుడు నీకు ఎట్లా అనిపిస్తుంది జగన్ గారి పాలన? బాగుంది అయ్యా, నిజం చెప్పు. దేవుడు సాక్షిగా ఇగో నా డబ్బు సాక్షిగా బాగుంది. ఇదిగో నా మనవాడు 4 సంవత్సరాల పిల్లాడు, ఇంకెత్తి పిల్లాడు, ఎర్రగా తెల్లగా ఉంటాడు బొమ్మలాగా. మనది ఏ పార్టీ అంటే మన ఫ్యాన్ గుర్తు అంటాడు. తీసుకురామన్నా తీసుకొస్తా నా మనవాడిని ఎక్కడికి. ఇప్పుడు నువ్వు అన్ని ఇల్లు తిరుగుతూ ఉంటావు కదా అమ్ముతా, ఎట్టుంది జనాలు ఏమనుకుంటున్నారు? ఎవరో అంటారు కానీ అందరూ ఆయన ఏం తప్పు చేశాడు, మనకి ఇస్తున్నాడు. 18,000 వస్తున్నాయి, మనకి 3,000 వస్తున్నాయి. ఆయన 3,000 వస్తున్నాడు, ఇప్పుడు 3,000 వస్తున్నాయి. ఆయనకే ఓటు అంటున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాలు బాగా చూసినాడు ఏం చెప్తున్నాడు, అమ్మ ముసలి మా పవన్ కళ్యాణ్ చేస్తామంటారు, అది వైఎస్ఆర్ అంట. ఒకడు అంటాడు అమ్మ వైఎస్ఆర్కి కానీ చెప్పక మా అమ్మ అంటారు, చెప్పొద్దు అంటారు బయటికి. ఎందుకు కొడుతాను అది వైఎస్ఆర్ అని అయ్యా అన్నా నేను. మరి ఈసారి జగన్ గారి మీద 5-6 పోటీకి వస్తున్నారు కదా, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, లోకేష్, షర్మిల కూడా, వాళ్ళ చెల్లెలు కూడా. చెల్లెలకి సబ్జెక్టులు కూడా రావు, కాంగ్రెస్ పక్క రావు. పేరు రాక సబ్జెక్టులు కూడా రావు చెల్లెలకి. జగన్మోహన్ రెడ్డి గారికి అంత మెజార్ రాకపోతే గెలుపు మాందేనమ్మయ్యా, గెలుపు గ్యారెంటీ.